నమస్తే, నేను మీ నవీన్. ప్రకాశం జిల్లా కందుకూరులో బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఎగ్జామ్ ఫలితాలలో తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ని అడిగి మాటల్లో కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బెజవాడ నరేంద్ర బాబు. చెప్పండి సార్, మీ కాలేజ్ మీద ఎగ్జామ్ ఫలితాలపై తప్పుడు ఆరోపణలు బయట నుంచి వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో మీ స్పందన సార్? గత 7-8 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కూడా జేఈ మెయిన్స్ లెవెల్లో కానీ, అడ్వాన్స్ లెవెల్లో కానీ, ఎంసెట్ లెవెల్లో కానీ మేము ఉత్తమమైన రిజల్ట్ అందించగలుగుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా లెవెల్లో 14th ర్యాంక్ వచ్చింది. అది మా కందుకూరు మన ఆక్స్ఫర్డ్ స్కూల్ స్టూడెంటే. అదేవిధంగా జేఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లో 97 ర్యాంకు అండ్ అదేవిధంగా 259 ర్యాంక్ వచ్చింది. ఈ గత 7 సంవత్సరాల నుంచి వస్తున్న రిజల్ట్ని మాకు పేరెంట్స్లో వచ్చిన ఆధారాభిమానాలను చూసుకొని ఓర్వలేక ఇన్స్టిట్యూషన్స్ అనేది కూడా ఎలా ఉండాలంటే రిజల్ట్ ఓరియంటేషన్లో కాంపిటీషన్ ఉండాలి. వీళ్ళు అలా కాకుండా పర్సనల్గా లోతుగా కొంచెం వెళ్ళేసి పిల్లల మనోభావాల్ని, పేరెంట్స్ మనోభావాల్ని, కాలేజీ యాజమాన్యం, కాలేజీలో ఉన్న స్టాఫ్ మనోభావాల్ని బాగా దెబ్బతీయటం జరుగుతుంది. దానికి మేము చాలా బాధపడటం జరుగుతుంది. ఇది ఒక ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలను పనిగట్టుకొని చేస్తున్న అపోనెంట్ కాలేజీ వాళ్ళు కేవలం ఆక్స్ఫర్డ్ని డెవలప్మెంట్ని ఆపివేయాలి, అణచివేయాలని చూస్తున్నారు. అది ఏ కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? పర్టికులర్గా ఐడియా ఉంది సార్. స్పెసిఫిక్గా వాళ్ళ డైరెక్టర్ గారు అండ్ చైర్మన్ గారు కలిసి గాయత్రి కాలేజ్ అని ఓవి రోడ్లో ఉంటుంది. వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ అదే పేరు మీద మా కాడ ప్రూఫ్లు ఉన్నాయి. నేనేమంటున్నానంటే రిజల్ట్ ఓరియంటేషన్ దాన్ని ఎలివేట్ చేసుకోవటం ఎవరైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అది సహజం. కానీ ఇది ఎలా ఉందంటే పిల్లల ఫోటోలు పెట్టి ఫేక్ అని పెట్టడం అండ్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా సాంగ్స్ పెట్టడం, ఎడిట్ ఆప్షన్. బయట మీరు చూసుకోవాలి కానీ పిల్లల జీవితాలు తాడుకోకూడదు కదా సార్? అదే సార్, మాకు మార్నింగ్ నుంచే ఈ వైరల్ అవుతుంటే మేము ఈవెన్ పిల్లలకు కూడా చూపించలేదు. ఈ టైంలో ఎగ్జామ్స్లో పిల్లలు బాగా సఫర్ అవుతారని వాళ్ళ దృష్టికి తీసుకుపోకుండా అది మా లెవెల్లోనే మేము దాన్ని కట్టడి చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మీ కాలేజ్ పైన ఫోకస్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అదే సార్, నేను ఇందాక చెప్పినట్టు ఈ కందుకూరులో ఐఐటి లెవెల్లో మొదటి నుంచి ప్రోగ్రామ్ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ బీఆర్ ఆక్స్ఫర్డ్. అండ్ స్టాఫ్ కానీ, టీచింగ్ షెడ్యూల్ కానీ, ఒక అకాడమిక్ కానీ ఇప్పటికీ కూడా నెంబర్ 1గా దూసుకుపోవడం ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఆ విధంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలను చేయటం మాకు బాధాకరంగా ఉంది. పిల్లలపై చెత్త సాంగ్స్ రూమర్స్ చేసి పెడుతున్నారు సార్, అది ఎంతవరకు నిజం? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మా కాడ ఎవ్రీథింగ్ మొత్తం ప్రూఫ్ ఉన్నాయండి. ప్రూఫ్ లేకుండా మేము ఏది మాట్లాడము. వాళ్ళు ఎవరు పెట్టారు కూడా ప్రూఫ్లు ఉన్నాయి, మీకు చూపించగలుగుతున్నాను, మీ ముందు ప్రవేశపెట్టగలుగుతున్నాను. ఆ కాలేజ్ వాళ్ళకి మీరు ఇంతకుముందు ఏమైనా తప్పుడు ఆరోపణలు వాళ్ళ మీద మీరు ఏమైనా ఇచ్చారా? ఇప్పటి వరకు మనం ఎటువంటి అట్లా ఆరోపణలు చేయలేదండి. ఏదన్నా ఉంటే వాళ్ళు ప్రవేశపెట్టచ్చు. ఇప్పుడు పిల్లల మీద వీడియోలు చేయించారు కదా సార్, వాళ్ళు కొన్ని రూమర్స్ పుట్టించారు కదా, మరి అవి పిల్లలు చూపించారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలకి ఇలా వస్తున్నాయి మీ పిల్లల మీద మా కాలేజ్ నుంచి? నిన్న రాత్రి నుంచి వైరల్ అవుతూ ఉంది. నేను రాత్రి వైరల్ అవుతుంటే సరే పిల్లలు ఈ టైంలో డిస్టర్బ్ అవుతారని చెప్పి మా పిల్లలకు కానీ స్టాఫ్ కానీ ఎవరికి కూడా తెలియపరచలేదు. మా చైర్మన్ గారికి ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సరే మధ్యవర్తి ద్వారా చెప్పేసి ఇది కరెక్ట్ కాదని తెలియపరుస్తానన్నారు. సరే మేము రాత్రికి కూడా అదంతా సమస్య సామరస్యంగా సాల్వ్ అయిందని అనుకున్నాము. కానీ తిరిగి మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో యథావిధిగా అదే విధంగా మ్యాటర్ అండ్ వాట్సాప్ వీడియోలు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇవి సడన్గా వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే వేరే దారిలో ఉంటుంది కదా సార్ వాళ్ళ ఆలోచనలు? మా బాధ కూడా అదే సార్. ఈ టైంలో ఆ స్టూడెంట్స్ ఫ్యూచర్ కానీ, పేరెంట్స్ ఆలోచనలు కానీ మారితే, ఇవి చూసి ఏదైనా వాళ్ళు బాధపడితే రేపు అయిన లాస్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎంతో కొంత మనోవేదన పడి రేపు జరగబోయే స్టేట్ ఎగ్జామ్స్లో కానీ, 2వ సెషన్ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ ఆ పాయింట్ కానీ గుర్తొచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ఆ పిల్లోడు ఎంతో మనోవేదకు గురవుతాడు. ఇదే వాళ్ళ సొంత కొడుకులు కానీ లేకపోతే ఇంకెవరైనా అయితే ఆ విధంగా చేయగలుగుతారా? ఇది నా సైడ్ నుంచి నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చిన పిల్లలు ఇప్పుడు ఉన్నారా సార్ స్కూల్లో? ఇప్పుడు అందరూ ఉన్నారు. ఒక 2 స్టూడెంట్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రాక్టికల్ జరుగుతున్నాయి.
4 స్టూడెంట్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నారు. మీరు వాళ్ళతో కూడా మాట్లాడచ్చు, నిజ నిజాలు తెలుస్తాయి. ఓకే సార్. తప్పుడు ఆరోపణలు వచ్చాయి కదా సార్, దానివల్ల మీ ప్రూఫ్స్ ఏమైనా చూపించగలరా? ఎన్టీఏ వాళ్ళు వదిలిన అప్లికేషన్ నెంబరు అండ్ స్టూడెంట్ నేమ్ మేము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ ముందు కూడా స్టూడెంట్ యొక్క ర్యాంక్ కార్డుని మీ ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అసలు ఆ ఎన్టీఏ రిజల్ట్ మెయిన్స్ పర్సంటేజ్ చూసుకోవటం అనేది తెలుసో తెలియకో నాకైతే అర్థం కాలేదు. మినిమం పరిజ్ఞానం కానీ ఉంటే ఆ రిజల్ట్ కానీ చూసుకుంటే దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఉంది. మేము వేసిన పర్సంటైల్ ఏంటంటే సబ్జెక్ట్ వైజు మ్యాథమెటిక్స్లో టాప్ పర్సంటైలు 99.47 వచ్చింది. అదేవిధంగా అదే మ్యాథమెటిక్స్లో టోటల్ మా క్యాంపస్లో టోటల్ 142 నెంబర్స్ రాస్తే 16 నెంబర్స్కి 90% అబోవ్ ఆల్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. మేము ఆ సబ్జెక్ట్ని హైలైట్ చేసుకున్నాం, కానీ దాన్ని ఏదో వాళ్ళేదో దాన్ని కాంట్రవర్షన్ చేసుకొని మేమేదో మిస్ అండర్స్టాండ్ చేసామని చెప్పి దాన్ని ఏదో పబ్లిసిటీ చేసుకున్నామని వాళ్ళు బాధపడుతూ ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇంకోటి అయితే కాదు. ఇప్పటి వరకు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కందుకూరులో ఎవరిని అడిగినా, ఏ పేరెంట్ని అడిగినా, ఏ స్టూడెంట్స్ని అడిగినా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఏ పేరెంట్ని కూడా మనం బలవంతంగా తీసుకొచ్చి మా కాలేజీలో చేర్చమని స్టూడెంట్ని ఎవరు అడగరు. కానీ వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసి ఎదురు అపోనెంట్ ఏ కాలేజీ కూడా మా ఎదురు ఉండకూడదు, ఏదో ఒక విధంగా వాళ్ళని నెగిటివ్ పాపకానం చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషను దానికైతే పక్కా నాకు కొంత సమాచారం ఉంది, పూర్తి సమాచారం లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇదే పాయింట్ని హైలైట్ చేసుకొని దీని మీద బేస్ చేసుకొని ఇట్లా నెగిటివ్ పాపకానం ఎక్కువ చేస్తున్నారు. మేము కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఈ విధంగా వచ్చి మాకు సపోర్ట్ చేసి మీరు కొత్తగా లాంచ్ చేసినా కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మీకు మీ యాజమాన్యానికి మా బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థ తరఫున చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నా సెలెక్ట్ అయిన వాళ్ళు 90% అబోవ్ మీరు పోస్టర్ రిలీజ్ చేశారు కదా, వాళ్ళ ప్రూఫ్స్ మాకేమైనా చూపిస్తారా సార్? 100% అండి. మీకు స్టూడెంట్స్తో సహా ఆల్ ఇండియా వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన ర్యాంక్ కార్డులతో సహా మీకు ముందు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఇంకో విషయం ఏంటంటే ఆ కాలేజీ వాళ్ళకి మీకు బయట ఏమన్నా వైరం ఏమన్నా ఉందా సార్? వైరాలు అంటూ ఏం లేవు సార్. అడ్మిషన్ పాయింట్లోనే వాళ్ళకన్నా మాకు ఎక్కువ అడ్మిషన్లు కావాలి, వాళ్ళకన్నా మేము ఎక్కువ తీసుకొని కాలేజీని సక్సెస్ చేయాలి, అవతల ఏ కాలేజీ కూడా నిలబడకూడదు అన్న ఉద్దేశం తప్పితే ఇంకోటి అయితే ఏం లేదు. అలాగైతే వాళ్ళ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది కదా సార్, ఇలా మీ మీద ఫోకస్ చేయడం తప్పు కదా? అది మా స్వభావం కాదు సార్. మేము మొదటి నుంచి కూడా మా మేనేజ్మెంట్ కానీ, మా విద్యా సంస్థలు ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే మా స్టాఫ్ కూడా ఏదైనా కూడా మనం వర్క్ రూపంలో దాన్ని ప్రొవైడ్ చేసుకొని పేరెంట్కి స్టూడెంట్కి చూపించాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు ముందు పోతానే ఉన్నాము. ఇలాంటి అబద్ధాలు ఎప్పుడు కూడా నిలబడవు. మార్కెట్లో కూడా ఎప్పుడైనా నిజమనేది గెలుస్తుందనేది మా నమ్మకం. మేము ఇప్పటివరకు కూడా ఈ విద్యా వ్యవస్థలో ఇంతవరకు ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు అయితే మేము ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. స్టూడెంట్స్ మీద కానీ, ఆ తల్లిదండ్రుల మీద కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ మీద కానీ. మీడియా తరపు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నేను 2004 నుంచి ఇంటర్మీడియట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజల్ట్ ఓరియంటేషన్లో కాంపిటీషన్ ఉండాలి, కానీ పిల్లలతోటి అండ్ వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన ఇలాంటి వీడియోలు కానీ, ఇలాంటి నెగిటివ్ పాపకానం అనేది కూడా ఎవరికి మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అందరికీ పిల్లలు ఉంటారు. మన పిల్లలు ఎంతో మన కాడు చేరిన పిల్లలు కూడా అంతేనని మనం భావించి వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మన మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇలా చేయడం అనేది నా పర్సనల్ అయితే అది కరెక్ట్ కాదని నా స్వభావం. సార్, ఈ విషయంపై మేము పిల్లలతో మాట్లాడి వాళ్ళ స్పందన కనుక్కోవాలనుకుంటున్నాం సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఆల్రెడీ మీకు అవైలబిలిటీలో ఉన్నారు, ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళతో 1-to-1 మాట్లాడచ్చు. మీ పేరేంటి, మీరేం చదువుతున్నారు? నా పేరు అఫ్రిన్. నేను ప్రెసెంట్ బీఆర్ ఆక్స్ఫర్డ్లో 2nd ఇయర్ చదువుతున్నాను. రిలీజ్ అయిన ఎన్టీఏ రిజల్ట్స్లో నాకు మెయిన్స్లో మ్యాథ్స్ 93% వచ్చింది. దీనిని తప్పు అని బయట వాళ్ళు అంటున్నారు, ఇది నిజమేనా? కాదు. విత్ ప్రూఫ్స్ సహా యా చూపించండి. యా దొంగ అంటున్నారు, మరి దీనిపై మీ ఫీలింగ్? ఇట్స్ నాట్ కరెక్ట్ ఐ థింక్. యా మరి మీ పేరెంట్స్కి ఈ విషయం తెలుసా? ఏ పేరెంట్ అయినా ఎందుకు తట్టుకోగలుగుతారు? వాళ్ళ చిల్డ్రన్ని ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ వాళ్ళ పిల్లలే కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మిమ్మల్ని దొంగ అంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? సో మేము కూడా ఒప్పుకోము, మా పేరెంట్స్ ఒప్పుకోరు, మా స్టాఫ్ ఎవరైనా ఒప్పుకోరు. దొంగ అనమని 100% రాంగ్. మరి ఈ విషయం మీరు వాళ్ళని అడగొచ్చు కదా? అసలు మాకు ఈ మ్యాటర్ పొద్దున్న వరకు మాకు తెలియదు ఇందాక సార్, ఎందుకంటే మాకు 10 daysలో మాకు IPA ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మా మైండ్ ఎక్కడ డివియేట్ అయ్యిద్దని చెప్పి మా లెక్చరర్స్ ఎవరు మాకు చూపిలేదు ఈ మ్యాటర్. మరి తెలియంగా నీ ఫీలింగ్ ఎలా ఉంది?
I was totally blocked with my mind. ఓకే, మీ పేరేంటి? శ్యామ్ సిద్ధిదాస్, ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ ఇన్ బిఆర్ ఆక్స్ఫర్డ్. మరి మీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫేక్ అని అంటున్నారు, అది నిజమేనా? లేదు సార్, ఇదిగోండి సార్, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. చూపించండి ఒకసారి. ప్రూఫ్ అక్కడ ఫ్లెక్సీలో మా అప్లికేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. కావాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ 12 ఆగస్ట్ 2006 కావాలంటే చెక్ చేసుకోండి. ఇదిగోండి నా రిజల్ట్. పాంప్లెట్లో ఉన్న రిజల్ట్కి ఈ రిజల్ట్కి ఫ్లెక్సీలో రిజల్ట్కి ఒక ఇంటీజర్ కూడా తప్పు ఉండదు, కావాలంటే చెక్ చేసుకోండి. మరి మిమ్మల్ని దొంగ 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 అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? మీ ఫీలింగ్ దానిపైన? అంటే ఈ టైంలో అది చేయడం తప్పు కదా సార్. అంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము రాస్తాము, మా టాలెంట్ మేము ప్రూవ్ చేసుకోగలం. ఇంతటితోనే అయిపోయింది అనుకుంటే అది తప్పు కదా. ఓకే, మీ పేరేంటి? నజీర్ బాషా అండి, ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ బిఆర్ ఆక్స్ఫర్డ్లో చదువుతున్నాను. మరి మీ రిజల్ట్స్ పై ఫేక్ రూమర్స్ వచ్చి చూసుకున్నారా? అది ఇందాకే చూపించారండి మా ఫ్యాకల్టీ వాళ్ళు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే అది మేము వేసిన పర్సంటేజ్ సబ్జెక్ట్ వైజ్ వేసింది, వాళ్ళు ఏ టోటల్ సబ్జెక్ట్ వైజ్? మ్యాథ్స్ పర్సంటేజ్. ఇది okay. ప్రూఫ్ గా ఉంది నా దగ్గర. ఓకే, అప్లికేషన్ నెంబర్తో సహా వేశారు, అయినా వాళ్ళు అది ఫేక్ అని వేశారు. అది కరెక్ట్ కాదు. మరి మీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ పైన ఫేక్ రూమర్ వీడియోస్ కూడా వస్తున్నాయి, దొంగ దొంగ అంటున్నారు. ఈ వీడియో చూసారా మీరు? అంటే అదే చూసింది. అలా చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్ పెట్టలేం కదా. ఒకవేళ మీ పేరెంట్స్ చూస్తే దాన్ని అడుగుతారు కదండి, చదువుతున్నారా లేదా, మాకు అబద్ధాలు చెప్పారా, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళ పిల్లలు అయితే అలా చేయరు కదా. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ఏంజలీనా చాన్. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. మరి మీ ఎగ్జామ్ రిజల్ట్స్ పైన ఫేక్ రూమర్స్ వచ్చాయి, చూసుకున్నారా? ఇప్పుడే చూసుకున్నారా? మరి నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగా ఉంటుంది కదా, ఒక స్టూడెంట్ చదువుకొని తెచ్చుకున్న మార్క్స్ని బట్టి ఫేక్ అని జడ్జ్ చేసినప్పుడు చాలా బాగా ఉంటుంది కదా. మీరు ఆడపిల్లలు కదా, మరి మీ ఇంట్లో పేరెంట్స్ చూస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకు బయట అందరు ఇలాగా దొంగ దొంగ అంటున్నారని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు వాళ్ళ నిజమనే నమ్ముతారు. మనం చెప్పినా ఒకవేళ పేరెంట్స్ కాబట్టి నమ్ముతారు. పక్కన జనాలు నమ్మరు కదా. ఒకవేళ తప్పు, మేము దొంగలం కాదు తప్పు అని చెప్తే వాళ్ళు నమ్మరు కదా. సో నిజమేంటో మనకే తెలుసు. మరి ఆ కాలేజీ వాళ్ళు ఎందుకు మీ మీద ఇలా చేస్తున్నారు, ఏమైనా చెప్పగలుగుతావా? నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని అనుకున్నప్పుడు ఏదైనా చేస్తున్నారు. మీకు ఆ కాలేజీలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏమైనా ముందు మీకు చెప్పారు ఇలా జరుగుతుంది మీ కాలేజ్? చెప్పలేదు. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ బిఆర్ ఆక్స్ఫర్డ్. మీ ఎగ్జామ్ రిజల్ట్స్ పై ఫేక్ రూమర్స్ వచ్చాయి, తెలిసిందా నీకు? చెప్పారు సార్, నాకు సార్ వాళ్ళు చెప్పారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చదువుకున్న దొంగ దొంగ కరెక్ట్ కదా, ప్రూఫ్ లేకుండా. మరి వీడియోస్ కూడా రూమర్స్ అయి తెలుసా నీకు? చూసుకున్నావా? మీరు దొంగ దొంగ అనే వీడియోస్ వచ్చాయి, చూపించారు సార్. సార్ మా దగ్గరికి కావాలంటే ప్రూఫ్ ఉంది. ఇది కూడా నేను అప్లికేషన్ నెంబర్, ఇది కూడా మ్యాథ్స్లో పర్సంటేజ్ అండ్ మై టోటల్ పర్సంటేజ్ వచ్చేసి 85.75. కావాలంటే అప్లికేషన్ నెంబర్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలా మా పేరెంట్స్ తెలిసి చాలా బాధపడతారు కదా. ఒకసారి గాయత్రి స్కూల్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మీదే కాబట్టి అభియోగాలు ఉంది, వాళ్ళని అడుగు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. మా పిల్లల మీద ఇలా అన్నారు, దొంగలు అన్నారు, సాంగ్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి చాలా అంటే చాలా అభియోగాలు ఉన్నాయి. పిల్లలు ఏమంటున్నారంటే, మీ పిల్లలైనా ఒకటే, మా పిల్లలైనా ఒకటే, ఎవరి పిల్లలైనా ఒకటే కదా, మమ్మల్ని దొంగ అంటాం కరెక్టా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్ దానికి? ఇది రెండు కాలేజీ స్టూడెంట్స్ మధ్య ఉన్న స్టూడెంట్స్కి ఉన్న రిఫ్ట్ కాదమ్మా. ఇది ఓకే, మేనేజ్మెంట్ చేసిన పర్సంటైల్ మాయాజాలాన్ని బహిర్గతం చేసే ప్రక్రియలో భాగంగా మేము ఇవ్వాల్సి వచ్చింది అట్లా. ఎందుకంటే ఇక్కడ నేను గాయత్రి కాలేజీ 2005లో స్టార్ట్ చేశానమ్మా. 2005-06లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఐపీఈ ఓరియంటేషన్లో క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నాను. నా దగ్గర 4 years బ్యాక్ 2 మెడికల్ సీట్స్ కూడా వచ్చినాయి. వచ్చినప్పటికీ కూడా మేము ఎక్కడ ప్రాపగండా చేసుకోవాలా, ఇంత అనీవెన్ కాంపిటీషన్ అనేది ఆ రోజు లేదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మేము జేఈఈ మెయిన్స్లోకి ఎంటర్ అయ్యాం. వాళ్ళు ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి ఉన్నాము మేము జేఈఈ మెయిన్స్లో అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతవరకు కందుకూరులో రాని పర్సంటైల్, మంచి పర్సంటైల్ 96.09, కలికవాయ చంద్రిక 240310829620 నెంబర్తో మేము ఎన్టీఏ స్కోర్ కార్డు మీ ముందు చూపిస్తున్నామమ్మా. ఎన్టీఏ స్కోర్ కార్డులో మా వేసిన పాంప్లెట్లో కానీ, మేము ఎన్టీఏ స్కోర్ కార్డు రిలీజ్ చేసిన దాంట్లో కానీ, మేము వేసిన పోస్టర్స్లో కానీ ఎక్కడైనా సరే ఒకే నెంబరు ఒకే పర్సంటైల్ అదే నేమ్కి. అట్లానే రెండో పిల్లవాడు ఆశీష్ జడిదా, ఆ అబ్బాయికి 94.5 వచ్చింది, ఎస్సీ స్టూడెంట్.
వీళ్ళిద్దరికీ ఎన్టీఏ ర్యాంక్ పరంగా ప్రజెంట్ లాస్ట్ ఇయర్ 2023 పరంగా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి ఏమో ఓబీసీ గర్ల్ 96.09, ఆ అబ్బాయి ఏమో ఎస్సీ బాయ్ 94.52 వచ్చింది. వాళ్ళిద్దరికీ సీట్లు వచ్చాయి. ఎన్టీఏ ర్యాంకుల పరంగా జేఈ మెయిన్స్ కాలేజీలో ఎన్ఐటీలో సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంతవరకు కందుకూరు నుంచి 8 సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళైనా సరే వాళ్ళు వచ్చి ఎన్ఐటీలో మా స్టూడెంట్ ఒక్కళ్ళు ఉన్నారు ఇంతవరకు చదివారని చెప్పమనండి. నా ఇద్దరు స్టూడెంట్స్కి కూడా ఏదైనా ఎన్టీఏ కాలేజీలో, ఏ కాలేజీలో అనేది ఆర్డర్ చెప్పలేం, కానీ ఎన్టీఏ కాలేజీలో సీట్లు వచ్చే పరిస్థితి. మేము చక్కగా 1 ఇయర్ నుంచి నీట్గా రన్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి రన్ చేసుకుంటూ ఉంటాం. ఇయర్ టోటల్గా దాదాపు 30 ల్యాప్టాప్స్ పెట్టి వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెట్టి యాప్ తీసుకొని సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకుంటూ ఈ ఫస్ట్ టైం మేము జేఈ మెయిన్స్ రాయటం, గాయత్రి కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం జేఈ మెయిన్స్ రాయటం, ఈ పర్సంటైల్ తెచ్చుకున్న దానికి ఓర్వలేక వాళ్ళకి పర్సంటైల్ వస్తే చెప్పుకోవటం తప్పు కాదమ్మా. ఎదుటోళ్ళ పర్సంటైల్ని మేమేదో ఫేక్ అని చెప్పి అంటున్నామంటే ఫేక్ లేకపోతే వాళ్ళు టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇవ్వమనండి. వాళ్ళు ఫేక్ అని చెప్పి ఎక్కడ పెట్టారు అని అంటే నేను స్ట్రైట్గా చెప్తున్నానమ్మా, ఈ కొన్ని పోస్టర్స్ మీదనేమో మ్యాథమెటిక్స్ అని పెట్టారు, మ్యాథ్స్లో పర్సంటైల్ అని పెట్టారు. అసలు పర్సంటైల్ విధానం గురించి ఒకసారి చెప్తాను. ఇది పర్సంటేజ్ కాదమ్మా, సబ్జెక్ట్ వైజ్ పర్సంటైల్ ఇస్తారు. ఆ సెషన్లో రాసే స్టూడెంట్స్ క్యాపబిలిటీస్ని బట్టి దాన్ని ఒక పద్ధతిగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తారు. ఆ క్యాలిక్యులేట్ చేసే విధానం కూడా నిన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి నా దగ్గర చెప్పించుకొని వెళ్ళారు. ఎలా చేయాలి ఏంటి అని గూగుల్ సెర్చ్ చేసి వచ్చి నిన్నందరూ కూడా చెప్పించుకొని వెళ్ళారు. ఈ షీట్లో 280 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి పర్సంటైల్ ఎట్టా లెక్క కడతాము అని అంటే అపియర్ నెంబరు, ఆబ్సెంటీస్, అటెండెడ్ నెంబర్ తీసుకొని అక్కడ అటెండెడ్ నెంబర్లోంచి 280 మార్క్స్ కంటే ఎక్కువ ఎంతమందికి వచ్చినాయో చూసుకొని ఆ నెంబర్ని తీసేసి దాన్ని ఇంటూ 100 బై అపియర్డ్ స్టూడెంట్స్ వేస్తే పర్సంటైల్ వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ పర్సంటైల్ లెక్క కడతారమ్మా. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 300 మార్కులకి 30 బిట్లు ఇస్తాడు. 25 బిట్లు అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 25 అటెంప్ట్ చేయాలి. అక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి పర్సంటైల్ ఇస్తారు. మీరు కలికివాయి చంద్రిక ఈ అమ్మాయి దాంట్లో చూడండి, ఫిజిక్స్లో 95.1968, కెమిస్ట్రీలో 94.9281, మ్యాథమెటిక్స్లో 94.7651. ఈ పర్సంటైల్ మొత్తం లెక్క కడితే అమ్మాయికి టోటల్ పర్సంటైల్ 96.09454333 వచ్చింది. ఇది ఇండివిజువల్ మార్క్స్తో పర్సంటైల్ ఎవరు చెప్పుకోరమ్మా. ఇండివిజువల్ అంటే ఇక్కడ టోటల్ పర్సంటైల్కి మాత్రమే ర్యాంక్ అనేది అలాట్ చేయబడుతుంది. మ్యాథమెటిక్స్లో నాకు 99 వచ్చినాయి, 100కు 100 వచ్చినాయి అని అంటే సీట్ ఏమి అలాట్ చేయరు, ర్యాంక్ ఏమెవరు. అటువంటి పర్సంటైల్ చెప్పకూడదు అనే విషయం వాళ్ళకి 8 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఈ రోజున 91, 92 హయ్యెస్ట్ వచ్చేసి కొత్తగా పెట్టిన వాళ్ళకి 96.09, 94.52 వచ్చేసరికి ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇది పొరపాటున డ్యామేజ్ అవుతుంది కాలేజీకి అనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం చేసిన వాళ్ళ డైరెక్టర్స్ చేసిన తప్పిదం అమ్మ. ఇది పిల్లలకి సంబంధం ఏం లేదమ్మా. స్టూడెంట్స్ని ఎక్కడా కూడా కించపరచట్లేదు. దొంగ అని చెప్పి నేను వీడియో ఒకటి చేశాను. ఆ చేయటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నిన్న సాయంత్రం 7 o'clockకి గుంటూరు కారం సినిమాలో ఉన్న హార్ట్ బీట్ ఏమైంది లేదనంటే కనుక దీంట్లో డైరెక్ట్గా చెప్తున్నారమ్మా. వాళ్ళు ఒక్కసారి ఆయన వాట్సాప్ స్టేటస్లో చూడండి అమ్మా, ఒక్కసారి మీరు. ఇది నిన్న సాయంత్రం 7:30కి స్టార్ట్ చేశారమ్మా. స్టార్ట్ చేయగానే మేము తప్పుడు వార్తలు రాసేవాళ్ళని, తప్పుడు పనులు చేసేవాళ్ళని దొంగతనం చేయటమని అంటారమ్మా. ఆ తప్పుడు వార్తలు రాసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి దొంగ అని చెప్పి వాళ్ళ పోస్టర్ ఏదైతే దొంగ పోస్టర్ వేశారో ఆ దొంగ పోస్టర్ని చూపించి మీరు పిల్లల్ని అంటున్నారని చెప్పేసి పిల్లల్ని ఏ పిల్లవాడిని కూడా నాకు దాదాపుగా నేను 89 నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. కందుకూరులో మీరు వివిధ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళందరినీ అడగండి అమ్మా. కందుకూరు ప్రజలను అడగండి. కావాలంటే పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సాయంత్రం మీరు ఇంటర్వ్యూ చేసుకోండి 10 మందిని. గాయత్రి కాలేజీ రామకృష్ణ స్టూడెంట్స్ని కించపరుస్తాడు అని చెప్పనంటే కనుక నేను బాధ్యుడిని అవుతాను.
నేను ఇది స్టూడెంట్స్ కోసం పెట్టింది కాదు. ఈ పోస్టర్ని పిల్లవాడు వేసుకోండి అమ్మా. ఇటువంటి పోస్టర్స్ని పిల్లవాడు వేసుకోడు, స్టూడెంట్స్ వేసుకోడు. మా పబ్లిసిటీ కోసం మేము వేసుకుంటాం. మా పబ్లిసిటీ కోసం వాళ్ళని బాధ్యులను చేయొచ్చా? ఇప్పుడు 91 వచ్చిన స్టూడెంట్ని 99.43 అని వేస్తే వాడి మానసిక స్థితి ఏమవుతుంది రేపొద్దున? వాడికి రెండో దాంట్లో కనుక 99.43 కంటే తక్కువ వస్తే వాడిని ప్రతివాడు ఈ పోస్టర్ చూసి, పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పోస్టర్ చూసి 99.43 వచ్చింది కదా, ఏఎన్ఐటీలో చేరుతున్నావు అంటే వాడికి 91కి సీట్ రాదమ్మా. 91కి సీట్ రాదు వాడికి. వాడేదో లోకల్ కాలేజీలో ఎక్కడో చేరుతాడు, ఏదో ఎంసెట్లో చేరతాడు. వాడికి 99.43 అనేస్తే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నట్లు లెక్క. దట్టు ఈ నజీర్ బాషా అనే పిల్లవాడికి పాపం, ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు కూడా తెలియదు అనుకుంటాను, వాళ్ళకి మేనేజ్మెంటు వాంటెడ్గా ఆ అబ్బాయి నెంబర్తో మేమేమన్నా సరే మార్కులు ఎన్ని వచ్చినాయి అని 99.43 అనగానే మార్కులు ఎన్ని వచ్చినాయో చూస్తామనే ఉద్దేశంతో అసలు నంబర్ కూడా తప్పేశారమ్మా. ఆ అబ్బాయి నంబరు డైరెక్ట్గా 240310830558 అయితే ఆ అబ్బాయి నెంబరు పోస్టర్స్, ప్రతి పోస్టర్, కందుకూరులో ఉన్న ప్రతి పోస్టర్ చూడండి అమ్మా, 240310643712 అని పెట్టేసి ఆ అబ్బాయికి 91% వస్తే, దాదాపుగా 91 వస్తే ఆ అబ్బాయికి 99.43 అని ఆ అబ్బాయిని ప్రొజెక్ట్ చేయటం 91 వచ్చింది. ఆ అబ్బాయి 91 పాయింట్ అమ్మ, పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, 91.2334144 వస్తే ఆ అబ్బాయికి 99.43 అని ఆ అబ్బాయిని ప్రొజెక్ట్ చేయటం అనేది ఎవరు చేసేది తప్పిదం? ఇది ఈ శిక్ష ఎవరికి వేయాలి? మేనేజ్మెంట్కి వేయాలి. ఆ మేనేజ్మెంట్ని నేను దొంగ అని చెప్పి పెట్టవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే స్టాప్ చేయమని చెప్పి నిన్న సాయంత్రం 4:20కి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి నేను డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్లో నరేంద్ర గారికి పెట్టాను. వాళ్ళ ఎన్టీఏ కార్డ్స్ పెట్టి నేను డైరెక్ట్గా అబ్బాయిని ఎన్టీఏ కార్డ్స్ పెట్టి ఈజ్ ఇట్ కరెక్ట్ అని పెట్టానమ్మా, చూసుకోండి కావాలంటే. ఈజ్ ఇట్ కరెక్ట్ చూశాడమ్మా, గ్రీన్ టిక్లు కూడా పడ్డాయి. 4:33 7:20 7:30 వేరే అతని చేత ఛానల్స్లో 3 ఛానల్స్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కందుకూరు మీడియా, సివిఆర్ ఛానలు, AP4 న్యూస్లో 4 కూడా ఈ గుంటూరు కారణ సినిమాలో ఉన్న హార్ట్ బీట్ ఎదిరిందా? ఎవరికమ్మా హార్ట్ బీట్ ఎదిరేది? ప్రజలకు ఎదురుతుందనే. వాళ్ళు ప్రజలకు ఎదురుతుందనే. నేను దొంగ అన్నది ఆ కాలేజీ యాజమాన్యాన్ని, ఆ తప్పు చేసిన వాళ్ళని, పిల్లల్ని కాదు. వాళ్ళు గుంటూరు కారంలో ఉన్న సినిమాటిక్గా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు సినిమాటిక్గానే చెప్పాలి వాళ్ళకనే ఉద్దేశంతో ఇవాళ మార్నింగ్ పెట్టాము. నిన్న వాళ్ళు పెట్టిన తర్వాత పెట్టాను. ఆపేద్దామని అనుకున్నాం. ఆయనే చెప్పాడు ఇంక ఆపేద్దామని చెప్పి వేరే పెద్ద ఆయన ఒక ఆయన ఉంటే కనుక, ఇలానే వార్తా విలేకరు ఒక ఆయన ఉంటే ఇంక ఆపేసేయండి, ధర్మం కాదు మీకు పెట్టడం అని చెప్పి 99.43 మీకు ఎక్కడొచ్చింది, అటువంటి ప్రొజెక్ట్ చేసుకోకూడదు, మీరు తప్పు అని చెప్పి అన్నప్పుడు ఆగిపోయారు వాళ్ళు. నేను నైట్ 8 o'clock మేము కూడా ఆపేశాం. మార్నింగ్ నిన్న నైట్ 9:30కి 9 o'clock ఆ టైం అప్పుడు ప్రెస్ వార్తా ఛానల్స్లోనే నరేంద్ర గారు పెట్టారు, డైరెక్టర్. హీఈస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ది కాలేజ్. ఆయన ఏమని పెట్టాడు, వాళ్ళ పాంప్లెట్ని మేమేదో మార్చేసినట్టుగా, అతను మార్చిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెబితే నేను మార్నింగ్ దాని మీద వివరణ ఇచ్చానమ్మా. దాని మీద ముందు వివరణ ఇచ్చాను. వివరణ ఇవ్వగానే తేల్చుకుందాం రా అని చెప్పి దానికి తగ్గేదే లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మార్ఫింగ్ చేసుకున్న వేరే ఫేక్ ఇవి పెట్టుకొని నంబర్లు పెట్టుకొని వాళ్ళు 99.43 ఫేక్ మార్క్స్ పెట్టుకొని అసలు సబ్జెక్ట్ పర్సంటైల్కి టోటల్ పర్సంటైల్ మాత్రమే వేయాలమ్మా. జేఈ మెయిన్స్లో సబ్జెక్ట్ పర్సంటైజ్లు వేయకూడదు. సబ్జెక్ట్ పర్సంటైల్ వేయటం అంటే అర్థమైందనంటే ప్రజల్ని మోసం చేయటము. సబ్జెక్ట్ పర్సంటైల్తో పొరపాటు కూడా సీటు రాదు, ర్యాంక్ ఇవ్వరు. టోటల్ పర్సంటైల్ మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసమ్మా. కానీ వాళ్ళు సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ పర్సంటైల్ అని చెప్పటం అనేది చాలా అనైతికము. కందుకూరు ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా మోసం చేయటం కింద లెక్కగా నేను తీసుకొని దొంగ అని పెడితే అయినా సరే ఆపుతారని చెప్పి నిన్న వాట్సాప్ ఛానల్లో 4:33కి పెట్టాను, కరెక్ట్ కాదు అని చెప్పి. అయినా సరే నిన్న 7:30కి మళ్ళీ వాట్సాప్ న్యూస్లో పెట్టారు. నేను 8:30కి నేను దొంగ అని పెట్టాను, మళ్ళా ఆపేశారు వాళ్ళు డిలీట్ చేశారు, నావి డిలీట్ చేశారు. అయిపోయిన తర్వాత రాత్రి 8:30కో 9ంటికో
అతను మళ్ళా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, మార్పింగ్ చేస్తున్నారు మా దీన్ని అని చెప్పినప్పుడు మాతో కూడా చెప్పారు. ఇప్పుడు మార్పింగ్ ఏంటమ్మా, ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే కదమ్మా, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. ఆయన స్టేటస్లో మీకు చూపించారు కదా ఇప్పుడు న్యూస్, దీంట్లో కూడా కెమెరాలో కూడా చూశారు. మార్నింగ్ అంతా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో, కందుకూరు మీడియాలో, తర్వాత సివిఆర్ ఛానల్లో, అమర్జ్యోతి ఛానల్లో, 4 కూడా వాళ్ళు ఏదైతే నిన్న పెట్టారో, నిన్న దేంట్లో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెట్టారో ఆ ఛానల్స్లో మాత్రమే నేను పోస్ట్ చేశానమ్మా. చట్టపరమైన చర్యలు దేనికి తీసుకుంటారు, ఎవరి మీద తీసుకుంటారు, ఎవరు తప్పు చేసింది అనే ఉద్దేశంతో వివరణ ఇస్తూ పెట్టాను. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది, దీంట్లో తప్పు జరిగింది కాబట్టి తప్పు ఎవరి మీద అయితే వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే అని పెట్టాను. మార్నింగ్ పెట్టినప్పుడు 9:30, 10 o'clock పెట్టాను. తర్వాత తేల్చుకుందాం అది ఇదని చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గేదే లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నానమ్మా, మీ ఛానల్ ముఖంగా కూడా చెప్తున్నా, సబ్జెక్ట్ మార్కుల్ని టోటల్ పర్సంటైల్ కింద చిత్రీకరించిన వాళ్ళ విషయంలో తగ్గేదే లేదు. గాయత్రి విద్యా సంస్థల తరపున కరస్పాండెంట్ సిహెచ్ రామకృష్ణారావుగా చెప్తున్నాను. దీని మీద ఎటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా సరే దానికి నేను రెడీ. ఎందుకంటే నేను కూడా వెళ్తాను. వాళ్ళని ఇప్పుడు ఏం లేదమ్మా, తప్పు నేను చేశాను అని చెప్పారంటే వాళ్ళ కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని నా మీద. కందుకూరు ఎందుకంటే వాళ్ళు 15 గంటలో రీచ్ అవుతారు, నా 10 నిమిషాల్లో నేను రీచ్ అవుతాను. ఇద్దరం అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుందాం రమ్మని చెప్పేసి ఛాలెంజ్ గుడుంబ శంకర్లోది ఖచ్చితంగా పెట్టానమ్మా. రాసలీల అని చెప్పేసి పెట్టారు సార్. ఒక చదువుకునే పిల్లల మీద అలాంటి సాంగ్, రాసలీల సాంగ్ కాదమ్మా, దాంట్లో మీరు చూడండి కావాలంటే అక్కడెక్కడ రాసలీలలో అనే మాట లేదు, ఓన్లీ దొంగ 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 అనే మాటే. తప్పు చేసిన వాడిని తప్పు చేసిన వాడిని ప్రజలకు పట్టిద్దామనే ఉద్దేశంతోనే పెట్టాను. వాళ్ళు సినిమాటిక్గా వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా నేను సినిమాటిక్గానే వెళ్ళాను. వాళ్ళు పెట్టనంత వరకు నేను వెళ్ళలేదమ్మా. అసలు వాళ్ళు డిడ్ ఏ మిస్టేక్. నేను విద్యార్థుల పేర్లు చెప్పను. విద్యార్థుల పేర్లు ఎప్పుడైతే నేను నా స్టూడెంట్స్కి వచ్చిన వాటిని నేను చెప్పుకున్నాను, వాటికి రాని వాటిని చెప్పను. ఇక్కడ 30558 నంబర్కి 99.43% అని పెట్టారు, కానీ ఆ బాబుకు వచ్చిన పర్సెంటైల్ 91.233. 21466 అనే నెంబర్కి ఆ బాబుకి వీళ్ళు పెట్టిన పర్సెంటైల్ 97.44, బట్ ఆ బాబుకు వచ్చిన పర్సెంటైల్ 93.286. 619164 అనే నెంబర్ గల పాపకి ఆ అమ్మాయికి వచ్చిన పర్సెంటైల్ 96.27 అని వచ్చినాయమ్మా, కానీ అమ్మాయికి వచ్చింది 83.3620 అమ్మా. ఆ అమ్మాయికి విచిత్రంగా చూడండి, ఫిజిక్స్ పర్సెంటేజ్ 12.46, కెమిస్ట్రీ పర్సెంటేజ్ 86.99, మ్యాథమెటిక్స్ పర్సెంటేజ్ 96.277. ఆ పర్సెంటేజ్కి ఆ అమ్మాయికి టోటల్ పర్సెంటేజ్ వచ్చింది 83.3620, కానీ ఆ అమ్మాయికి ఎంత పెట్టారమ్మా, 96.27 అని పెట్టారండి. నెక్స్ట్ ఇంకొక బాబుకి పేర్లు చెప్పట్లేదమ్మా, నేను పిల్లల్ని టార్గెట్ చేయట్లేదు, ఓన్లీ మేనేజ్మెంట్, తప్పు చేసిన మేనేజ్మెంట్ మాత్రమే. 565065 అనే బాబుకి ఆ అబ్బాయికి వీళ్ళు వేసిన పర్సెంటైల్ 94.43, కానీ అబ్బాయికి వచ్చిన పర్సెంటేజ్ 85.40. ఈ అబ్బాయి జనరల్ గ్రూప్ అమ్మా. ఈ అబ్బాయికి వీళ్ళు క్వాలిఫై కూడా అవరమ్మా, కొంతమంది క్వాలిఫై కూడా అవరు. క్వాలిఫై అవ్వని వాళ్ళని 99 అని, 97 అని, 96 అని, 94 అని, ఫిజిక్స్లో 12% వచ్చిన అమ్మాయిని 96.27 అని చెప్పి చూపించారమ్మా. ఎంత దారుణం అమ్మా ఇది. అందరి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసి, ఎస్పెషల్లీ ఈ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు వేశారు అని ప్రశ్నించండి. మా వాడి పర్సెంటైల్, టోటల్ పర్సెంటైల్ అంత రాకపోయినా మీరు అన్ని సెంటర్స్లో కూడా దాదాపు 9-10 ఫ్లెక్సీలు ఎందుకు వేశారు? మీకోసం, ఆ పిల్లవాడి కోసం వేశారమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి. ఆ పిల్లవాడి కోసం కాదు, కాలేజీని ప్రాపగండా చేసుకోవటం కోసం, ఎదురు కాలేజీని దెబ్బతీయటం కోసం వేశారు. అప్పుడు ఎదురు కాలేజీ వాడు ఊరుకొని ఉంటే ఏం జరుగుతుంది? నష్టపోతారా? నష్టపోరా? ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నాను. టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వమనండి నా మీద. ఖచ్చితంగా నేను తప్పు చేసింటే కనుక ఎన్టీఏ కార్డ్స్, ఇదే ఎన్టీఏ కార్డ్స్ పట్టుకొని రమ్మనండి, వాళ్ళనే లోపలేస్తారు చీటింగ్ చేసినందుకు. కానీ దిస్ ఈజ్ ఎ చీటింగ్. స్టూడెంట్ని, పేరెంట్స్ని, కందుకూరు ప్రజలను మొత్తాన్ని చీటింగ్ చేస్తున్నారు. అంటే పిల్లల్ని అడిగాక నాకు తెలిసింది ఏంటంటే, మా తల్లిదండ్రులకు తెలియవండి, మా పల్లెటూర్లు, మేము అంత
పట్టించుకో అమ్మా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన పిల్లలు మొత్తం ఇద్దరు కందుకూరు వాళ్ళమ్మా, వీళ్ళకి టౌన్ స్టూడెంట్ అమ్మా, ఇద్దరు టౌన్ ఒక అబ్బాయి స్టూడెంట్స్. మటుకి హాస్టల్లో ఉంటున్నాను అవును. అన్నారు. ఇప్పుడు- ఈ అమ్మాయిని ఒక్క అమ్మాయిని చేసాం, వీళ్ళు లేరు, ప్రాక్టికల్స్ లో ఉన్నామని చెప్పేసి అన్నారు మాతో. వాళ్ళ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే కదండి, మమ్మల్ని ఎలా అలా అనిపించింది, మేము అసలు- disturb అవుతాం కదా. అసలు ఒక్క మాట చెప్తున్నానమ్మా, అని చెప్పేసి అంటారు. అది వాళ్ళ తల్లిదండ్రులు, అసలు పిల్లల గురించి నేను మాట్లాడలేదమ్మా. పిల్లలు 16-17 ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళకేం తెలియదమ్మా. వాళ్ళకి చదువుకోవటం, అన్నం తినటం, పడుకోవటం, నిద్రపోవటం, లేవటం తప్పితే వాళ్ళకేం తెలియదు. ఈ మోసాన్ని తల్లిదండ్రులు ఒక్కసారి కాలేజీకి వెళ్ళి ఇది ఏంటి పరిస్థితి, మీకోసం మా పిల్లల్ని బలి చేస్తారా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆగుతుంది.